రాత్రంతా కష్టపడి చదివిన తర్వాత కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మైండ్ అంతా బ్లాంక్‌గా అయిపోతుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? అదే సినిమా అయితే 3 గంటల సినిమా సీన్ టు సీన్ గుర్తుంటుంది. దానికోసం మనమేమి కష్టపడక్కర్లేదు, నోట్స్ రాయక్కర్లేదు. ఎందుకలా? ఎందుకంటే సినిమాను మీరిష్టపడి చూశారు. చదివింది గుర్తుండట్లేదని బాధపడకండి. లోపం జ్ఞాపకశక్తిలో లేదు. మనం చదివే పద్ధతిలో ఉంది. 1. ఇష్టంగా చదవండి. మీరే సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటున్నారో దాన్ని ఇష్టపడి మొదలుపెట్టండి. 2. ఒక కథలా చదవండి. దృశ్యంలా ఊహించుకోండి. చదివే ప్రతిదాన్ని ఒక కథలా ఊహించుకొని విజువలైజ్ చేసుకోండి. 3. రాయడం అలవాటు చేసుకోండి. ఒకసారి రాయడం 10 సార్లు చదవడంతో సమానం. అందుకే చదువుతున్నప్పుడు షార్ట్ నోట్స్ రాయడం అలవాటు చేసుకోండి. 4. ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. 5. చూడకుండా రాయండి. పుస్తకాన్ని మూసేసి చూడకుండా రాయండి. అప్పుడు ఏమేం తప్పులున్నాయో చూసుకొని దాన్ని తిరిగి కరెక్ట్ చేసుకోండి. ఈ కిటుకులు పాటించి చూడండి. చదువు కూడా సినిమా కథలాగే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.